నా దేహం ఎప్పుడు మరణిస్తుంది? అది రహస్యం. నాకు తెలియదు, బొత్తిగా తెలియదు. భార్యాభర్తల మధ్య ఇది ఒక చర్చ నడుస్తుంటుంది. 70 సంవత్సరాల వయసు దాటిన తర్వాత సాధారణంగా ఈ చర్చ నడుస్తుంది. నేనే ముందర చనిపోతాను, కాదు నేనే అని భార్యాభర్తలు వాదించుకుంటారు. ఒక్కొక్కప్పుడు జ్యోతిష్కుడు ఫలానా రోజు ఫలానా టైంకి చనిపోతావు అని ఘంటాపదంగా చెప్తాడు. ఆ టైం కోసం భయంగా ఆందోళనగా ఎదురు చూస్తాం. అమ్మయ్య, చావు రాలేదు అని ఆనందంగా ఊపిరి పీల్చుకుంటాం. మరి జ్యోతిష్యం తప్ప తెలియదు. కాబట్టి మాయ గురించి తెలుసుకోవాలని ప్రయత్నించి భంగపడవద్దు. నీ దేహం పడిపోయే వరకు వినోదంలాగా, ఒక వేడుకలాగా సాక్షి చైతన్య భావంతో వీక్షించు. ఎవరు చెప్పారు ఈ మాట? అష్టావక్ర మహర్షి చెప్పారు. జ్ఞాని ఈ ప్రపంచ పోకడను చూసి న్యాయవాదిలాగా వాదించడు, న్యాయాధిపతిలాగా తీర్పు చెప్పడు. ఎందుకు భగవంతుడు ఇలా చేస్తున్నాడు అని శోకించడు. అతని మనస్సు అంటే జ్ఞాని మనస్సు తేలిగ్గా ఉంటుంది. ఆత్మజ్ఞాన తృప్తస్య అంటే సంతోషంగా ఉంటాడు అతను. నేను సత్యం, జగత్తు మాయ. మాయ వినోదం కోసమే ఉంది. మాయ సంఘటనల్లో పాలు పంచుకోకూడదు. అందుకే భగవద్గీతలో శ్రీకృష్ణుడు అంటాడు, నాసతో విద్యతే భావ, నా భావో విద్యతే సతః. అసత్తుకు ఉనికి లేదు, సత్తుకు లేమి లేదు. ఈ రెండింటి యొక్క వాస్తవ స్వరూపాలను తత్వజ్ఞాని మాత్రమే తెలుసుకుంటాడు. జ్ఞానికి దృఢమైన కోరికలు ఉండవు. కాఫీ ఇస్తే తాగుతాడు, కాఫీ లేదు అంటే పాలతో సరిపెట్టుకుంటాడు. పాలు కూడా లేవు అంటే మంచినీళ్ళు తాగుతాడు. మంచినీరు కూడా లేదు అంటే మంచిది అని వెనుదిరుగుతాడు. ఆత్మజ్ఞానేన తృప్తః, ఆత్మజ్ఞానేన తృప్తః. అతని మనస్సు అంటే జ్ఞాని మనస్సు నిత్యము ప్రశాంతంగా, తేలిగ్గా, ఒత్తిడి లేకుండా ఉంటుంది.